విపరీతమైన పన్నులు పత్రికల్లో కూడా అన్ని దానిలో వచ్చింది. ఒక్కొక్క ఇంటికి 1000 వచ్చేది, 10,000, 20,000 అలా వచ్చాయి. అలా కాదు, సహేతుబద్ధంగా ఒకవేళ వాళ్ళు నిజంగా పైన వేసింటే ఆ ఫ్లోర్కు ఎన్హాన్స్ చేసి పెంచండి. దాని మీదనే నా పోరాటం అప్పుడు చేస్తున్నా. యాజ్ ఎ మేయర్గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ రేపో మొన్నాడో రివ్యూ మీటింగ్ పెట్టి కమిషనర్, అడిషనల్ కమిషనర్ అందరిని పిలిపించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా రెక్టిఫై చేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసే కార్యక్రమం. ఏడీపీ సర్వే మీద మేము గతంలోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే ఏడీపీ సర్వే స్టాప్ చేసినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. బట్ కానీ పన్నులు అయితే పెంచేసి వాళ్ళందరికీ డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడే కార్పొరేటర్లు అందరం కూడా ఇప్పుడు మా సోదరులు పోయిన వాళ్ళు మేము అందరం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దండి అనే ఒకే ఒక నినాదంతో మేము ఉన్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి మేయర్గా నేను అయిన తర్వాత రేపు ఏ పొజిషన్లో ఉంది కూడా దాన్ని కూడా మళ్ళీ పిలిచి రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అది మేము తీర్మాన కాపీ కూడా మీకు ఇస్తా. తీర్మానం క్లియర్గా ఏకవాక్య తీర్మానం చేసాం. మేము ఫర్దర్ డిస్కస్ చేసేంత వరకు మీరు పన్నులు పెంచదండి సరే అని చెప్పారు. దాని తర్వాత ఇప్పటి వరకు సంవత్సరం నుంచి మీటింగులు జరగాల. ఆ జనరల్ బాడీలో తీర్మాన కాపీ ఉంది. ఆ జనరల్ బాడీలో అందరూ కార్పొరేటర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఇట్లా వేయడం తప్పు, దీన్ని మళ్ళీ సహేతుబద్ధం చేయండి అని చెప్పేసుకుని ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద ఏం స్టేటస్ ఉందో ఆ తీర్మానాన్ని వీళ్ళు ఎంతవరకు చేశారో, పెంచినవి ఎంతవరకు తగ్గించారో వాటన్నిటి మీద రివ్యూ చేసే కార్యక్రమం చేస్తాం. అంతే, వ్యక్తిగత కక్షలు అంతే. ఎవరికి ఏదో ఒక సామాన్య కార్యకర్త ఉన్నట్టుండి మేయర్ అయినాడని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న ఆక్రోశాన్ని తీసుకొని ఏదో విధంగా బురద చల్లాలని బురద చల్లారు. ఖచ్చితంగా మా బీసీ సంఘాలు వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్స్ పెట్టారు. అది ఎవరేసారో ఏమో ఇంతవరకు తెలియదు మనకు. దాని మీద కంప్లైంట్ రైజ్ చేస్తారు తప్పకుండా. నా మీద అయితే పార్టీ వాళ్ళు ఎవరు ఉండదు, నాకు తెలిసి వ్యక్తిగతంగా ఎవరైనా వేసింటారు అనుకుంటా. ఎందుకంటే నేను నిన్ననే మేయర్ అయినా, ఏ పార్టీ వాళ్ళకి నా మీద ఆక్రోశం ఉండదు. మా పార్టీలో నన్ను ఏకగ్రీవంగా మేయర్గా అనుకున్నారు. ఎవరో వ్యక్తిగతంగా నా వ్యక్తిగతమైన దాని మీద వేసింటారు తప్ప నుంచి ఎవరు వేసింటారని నేను అనుకుంటున్నా పార్టీ సంబంధించి. టౌన్ ప్లానింగ్ వాళ్ళకు నేను పొద్దున్నే చెప్పడం అనేది ఎవరైనా జనరల్గా ఇదే కాదు, ఏ ఫ్లెక్సీ వేసినా కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ యొక్క ఆమోదం తీసుకుని దానికి మనకు కట్టిన ఇక్కడ ఫీజులు ఉంటాయి, ఆ ఫీజులు చెల్లించి దాని ప్రకారమే చేయాలి అని చెప్పేసి నేనే తీర్మానం చేశాను జనరల్ బాడీలో.